నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ డ్రైవ్. నేను రాజశేఖర్. సో ప్రధానంగా తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో కాసేపట్లో ప్రారంభం కాబోతుంది. ఇక సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సచివాలయంలో ఈ సమావేశం జరగబోతుంది. ప్రధానంగా ఈ కేబినెట్ సమావేశంలో ఎస్సీ వర్గీకరణపై కమిషన్ నివేదిక ఆమోదం తెలిపే అవకాశం కనిపిస్తుంది. అసెంబ్లీలో ఎస్సీ వర్గీకరణకు సంబంధించి ఆమోదం తెలపడానికి అవసరమైన బిల్లును ఆమోదించబోతున్నారు. బీసీ గణనకు మరోసారి ఛాన్స్ ఇచ్చిన నేపథ్యంలో నమోదు చేసుకున్నటువంటి వివరాలతో తుది గణనకు సంబంధించి మంత్రివర్గం ఆమోదం తెలపబోతుంది. బీసీలకు విద్యా ఉద్యోగాలు రిజర్వేషన్లు పెంచే బిల్లుకు, రాజకీయంగా రిజర్వేషన్లు కల్పించే బిల్లుకు సైతం కేబినెట్ ఓ గ్రీన్ సిగ్నల్ ఇచ్చే అవకాశం ఉంది. వీటితో పాటుగా బడ్జెట్ సమావేశాల తేదీలు కూడా మంత్రి మండలి అధికారికంగా ప్రకటించే అవకాశం ప్రధానంగా ఈ సమావేశంలో కనిపిస్తోంది. అయితే బడ్జెట్ సమావేశాలు ఏ రోజున ప్రారంభమయ్యేది, బడ్జెట్ ప్రవేశపెట్టే తేదీలతో పాటుగా తదితర అంశాలను తెలంగాణ కేబినెట్ సమావేశంలో ఖరారు చేయబోతున్నారు. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల ప్రారంభం రోజున ఉభయ సభలు ఉద్దేశించి ప్రసంగించే గవర్నర్ ప్రసంగానికి సంబంధించి కూడా మంత్రిమండలి ఒక ఆమోద ముద్ర వేయబోతుంది. దీంతో పాటుగా నూతన టూరిజం పాలసీని గ్రీన్ సిగ్నల్ ఇవ్వనుంది. వివిధ శాఖలకు సంబంధించినటువంటి కొత్త పోస్టులు సృష్టించడం, వాటిని ఆమోదించడం కూడా చేయనున్నారు. వీటితో పాటుగా మరికొన్ని కీలక అంశాలకు సైతం రేవంత్ రెడ్డి కేబినెట్ ఆమోద ముద్ర వేయబోతుంది. దీనికి సంబంధించి కాసేపట్లో ఈ కేబినెట్ సమావేశం మొదలు కాబోతోంది. రైట్. తెలంగాణ రాష్ట్ర మంత్రి